హాయ్ అండి, నమస్తే. నేను మీ దేవి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మీకు ఒక ప్రసాదం రెసిపీని చూపించబోతున్నానండి. మనకి రాబోయే వరమహాలక్ష్మి పూజకి అలాగే దసరా నవరాత్రులకి చక్కెర పొంగల్ అనేది కంపల్సరీ కదా. మరి చక్కెర పొంగల్ని చాలా మంది చాలా రకాలుగా చేస్తుంటారు. ఇది చేసినప్పుడు చాలా మృదువుగా మెత్తగా నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుంది, కానీ చల్లారే కొద్దీ గట్టిపడిపోవడం అలాగే నీర్లా అయిపోవడం జరుగుతూ ఉంటుంది కదా. ఒక్కసారి నేను చూపించే విధంగా ఈ ప్రసాదాన్ని తయారు చేయండి. వేడిగా ఉన్నప్పుడు ఎలా అయితే మీరు టేస్ట్ని ఎంజాయ్ చేస్తారో చల్లారిన తర్వాత కూడా సేమ్ అదే టేస్ట్ని అయితే మీరు ఎంజాయ్ చేస్తారు. అలాగే ప్రసాదంగా పెట్టడానికి ఇదైతే చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా నేను వీడియోలో చూపించిన విధంగా ఒక్కసారి తయారు చేయండి. చిన్న చిన్న టిప్స్ని అయితే మీకు చూపించబోతున్నాను. అది పాటిస్తే మీకు ఎప్పుడూ కూడా ఒకేలా ఉండే టేస్ట్ని అయితే ఎంజాయ్ చేస్తారు. మరి ఎంతో టేస్టీగా క్రీమీగా ఉండే ఈ ప్రసాదం రెసిపీని ఒకసారి చూద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకుని దాంట్లో మన మెజరింగ్ కప్స్లో 1/3 కప్పు వరకు పెసరపప్పుని యాడ్ చేసి లో ఫ్లేమ్లోనే దోరగా మంచి కలరు అలాగే మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు దీన్ని ఫ్రై చేసేయండి. చూడండి, మనకు మంచి కలర్ వచ్చింది, అలాగే మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. ఇప్పుడు దీన్ని వాష్ చేసుకోవాలి. మనం ముందుగా వాష్ చేసిన తర్వాత అయితే వేస్తే అవ్వదు కదా. సో ఇలా వాష్ చేసిన తర్వాత నేను 1/3 కప్తో పెసరపప్పుని తీసుకున్నాను కదా. అలాగే మన అదే మెజరింగ్ కప్స్లో 1/2 కప్ ఉంటుంది కదండి, దాంతో బియ్యాన్ని మెజర్ చేసుకుని వాష్ చేసేసి ఒక 1/2 అవర్ సోక్ చేసి పెట్టుకున్నాను. ఇలా సోక్ చేసి పెట్టుకున్న దీంతో వండితే చాలా టేస్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ రెండింటిని ఒక గిన్నెలో వేసేసుకొని 2.5 కప్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. మన మెజరింగ్ కప్స్లో పెద్ద కప్ వస్తుంది కదా, దాంట్లో 2.5 కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకుని కుక్కర్లో పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే కుక్కర్లో పెట్టుకోండి. చూడండి, మనకి ఇలా అయితే రెడీ అయిపోతుంది. దీన్ని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా లైట్గా మ్యాష్ చేయండి. మరీ పేస్ట్లో మ్యాష్ చేయొద్దు. చూడండి, ఇలా ఉండాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ మీద కడాయిని పెట్టుకొని దాంట్లో 2 కప్స్ వరకు బెల్లాన్ని యాడ్ చేయండి. మీరు 1 కప్పు బెల్లం 1 కప్పు పంచదారతోనైనా తయారు చేసుకోవచ్చు, బట్ బెల్లంతో అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఇలా యాడ్ చేసేసిన తర్వాత మనం ఏ కప్తో అయితే పెసరపప్పును తీసుకున్నామో 1/3 కప్పు, దాంతో 1/3 కప్పు వాటర్ని వేసేసి మీడియం ఫ్లేమ్ మీద దీన్ని మొత్తాన్ని బాగా కరిగించండి. ఈలోపు మనం డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుందాం. ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. దీంట్లో నెయ్యి ఎంత వేస్తే మనకి టేస్ట్ అనేది అంత బాగుంటుంది. ఒకవేళ మీకు అంత వద్దు అనుకుంటే తగ్గించుకోండి, పర్వాలేదు. ఇప్పుడు ఇలా నెయ్యి కరిగిన తర్వాత దీంట్లో సన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కల్ని వేసుకోండి. ఇక్కడ నేను పచ్చి కొబ్బరిని వాడుతున్నాను, మీరు ఎండు కొబ్బరినైనా వాడుకోండి. నెయ్యిలో ఫ్రై చేసిన కొబ్బరి టేస్ట్ అయితే చక్కెర పొంగల్కి చాలా బాగుంటుంది. ఈ కొబ్బరి ముక్కలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక గుప్పెడు వరకు జీడిపప్పుని యాడ్ చేసుకోండి. ఈ జీడిపప్పు అలాగే కొద్దిగా ముక్కలుగా కట్ చేసుకున్న బాదాన్ని కూడా వేసేసి కొద్దిసేపు ఫ్రై చేయండి. ఇవి రెండు లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కిస్మిస్ని యాడ్ చేసుకుందాం. ఇవి మనకు తొందరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి లాస్ట్లో యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం బెల్లాన్ని చూద్దాం. చూడండి, మనకి బెల్లం కరిగిపోయింది, ఎక్కడా గడ్డలు లేకుండా కరిగిపోయింది కదా. అంతేకాదండి, మనకి తీగ పాకం కంటే కొంచెం తక్కువగా మనకి పాకం అనేది రావాలి. చూడండి, మీకు వీడియోలో కరెక్ట్గానే కనిపిస్తుంది అనుకుంటున్నాను. మనకి తీగ ఫామ్ అవ్వకూడదు, అంటే తీగ ఫామ్ అవ్వాలి కానీ కట్ అయిపోవాలి. అలా అంతవరకు అంటే మనకి బంకలా వస్తుంది కదా, దానికంటే కొంచెం ఎక్కువగా, అలాగే తీగ పాకం కంటే తక్కువగా మనకి ఇది పాకం అనేది రావాలి. అలా వచ్చిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు అన్నంలో దీన్ని వేసేసుకుందాం. ఫిల్టర్ చేసేసుకుంటే బెల్లంలో ఏమైనా నలకలు ఉంటే పోతాయి. ఇలా ఫిల్టర్ చేసేసుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని బాగా ఎక్కడా గడ్డలు లేకుండా మొత్తాన్ని మ్యాష్ చేసుకోవాలి. మీకు గరిటతో కలపడం ఇబ్బంది అనుకుంటే వెడల్పు పండు విస్కర్తోనైనా దీన్ని మనం కలిపేసుకోవచ్చు. చూడండి, ఇలాగ ఎక్కడా గడ్డలు లేకుండా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే ఒక 5-6 మినిట్స్ పాటు దీన్ని ఉడికించుకోండి. అప్పుడు మనకి బెల్లం అనేది దానికి అన్నంకి పెసరపప్పుకి పడుతుంది. ఇలా అయిపోయిన తర్వాత దీంట్లో ఫైనల్గా ఇలాచీ పౌడర్ అలాగే కొద్దిగా మనకి పచ్చకర్పూరం అంటాం కదా, లడ్డూల్లో వాటిలో వేసుకుంటాం. మీకు నచ్చపోతే స్కిప్ చేయండి, కానీ వేస్తే మాత్రం చాలా బాగుంటుంది. అవి కలిపేసిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసేసుకుందాం. అంతేనండి, మనకి టేస్టీగా అమ్మవారి నైవేద్యం కోసం చక్కెర పొంగల్ అయితే రెడీ అయిపోయింది. ఇది మీరు చేసినప్పుడే కాదండి, చల్లారిన తర్వాత కూడా ఇదే టేస్ట్ ఉంటుంది. మన్నాటికి కూడా ఇంతే టేస్ట్ని మీరు ఎంజాయ్ చేస్తారు. చాలా బాగుంటుంది. ఒక్కసారి నేను చూపించిన విధంగా చక్కెర పొంగల్ని ఈ వరమహాలక్ష్మికి అలాగే దసరా నవరాత్రులు అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి తయారు చేయండి. మీ వాళ్ళైతే తప్పకుండా మెచ్చుకుంటారు. మరి ఈ రెసిపీ చూశారు కదా ఫ్రెండ్స్, మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి.
అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ రెసిపీని షేర్ చేయండి. అంతేకాదండి, మీరు వాళ్ళకి నచ్చిందా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నాదేస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.